నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన ప్రణాళికలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. అదనపు ఆదాయం అనేది లభిస్తుంది. ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నూతన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మంచి ఆనందకరమైన సంపద మీ సొంతం అవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం మర్యాదలు మరింత పెరుగుతాయి. ఇక ప్రముఖులు పరిచయమై మాట సహాయాన్ని అందిస్తారు. చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు. ఇక విద్యార్థులు ఊహించని ఫలితాలను పొందుతారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. అదనపు ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి బంధువర్గం నుండి మాట సహాయం అనేది అందుతుంది. కుటుంబంలో మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన భాగస్వాములు చేరి పెట్టుబడులను అందిస్తారు. అలాగే వ్యాపారాలు లాభాల బాటను పయనిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. అలాగే విధుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.